హలో నమస్తే అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నైల్ చూశారు కదా, ప్రాన్ కోఫ్తా అండి, రొయ్యల కోఫ్తా. ఇది రొయ్యలతో చేస్తారు. చూడండి, నేను ఇలా రొయ్యల్ని ఆ నరం తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఏం లేదండి, నైఫ్తో అలా కట్ చేస్తే ఆ నరం మొత్తం బయటకు వచ్చేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ నరం ఉండడం వల్ల అందులో మట్టి ఉంటుందండి. రొయ్యలు తింటుంటే ఆ నరం తీయకుండా తింటే కసకసమంటాయి. నరం తీసేయాలి, అందుకోసం నా ఎక్స్పీరియన్స్తో ఇది చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, లవంగ, దాల్చిన చెక్క, 2 పచ్చిమిరపకాయలు, 1 కోడిగుడ్డు, కొత్తిమీర. ముందుగా మనం ఇలా ప్యాన్ పెట్టుకుని అందులో ఈ రొయ్యల్ని మగ్గ పెట్టుకోవాలండి. అందులో పసుపు, ఉప్పు వేయాలి. ఇది ఇలా చేయడం వల్ల నీసు వాసన పోతుందండి రొయ్యల్లో. ఇందులో వాటర్ వస్తాయి కదా, మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, 1/2 గ్లాస్ వాటర్. ఈ రొయ్యల్లో కూడా వాటర్ వస్తాయి. అవి మొత్తం ఇంకిపోయేంత వరకు వీటిని ఇలా వేయించుకోవాలి. ఇలా నేను ప్లేట్ పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇంకా వాటర్ ఇంకిపోలేదండి, ఇంకా వాటర్ ఉన్నాయి. నా వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఈ శనగపప్పుని ఒక 70 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇందులో లవంగాలు ఒక 6 తీసుకున్నాను, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, 1 కోడిగుడ్డు. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేశాను నేను టేస్ట్కి తగినంత. ఇందులో రొయ్యల క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, పప్పు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఈ కోఫ్తా పేస్ట్ని మనం చేతితో ఇలా ఒత్తుకుని షేప్లో చేసుకుని వేయాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మా నానమ్మ, మా మమ్మీ వీటిని బాగా చేస్తారు. దీనికి కాంబినేషన్ పప్పుచారండి. పప్పుచారు చేసుకుని ఇది మంచి ఇంకి పెట్టుకోవాలి. నార్మల్గా చేసి ఇచ్చిన నగెట్స్ లాగా ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని. ఇందులో అల్లం వెల్లుల్లి అవసరం లేదండి, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు నేను 2 వేసాను అంతే. సిమ్ మీద పెట్టుకుని చక్కగా లోపల మొత్తం వేగేటట్లు ఉడికించుకోవాలి దీన్ని. అంతే అండి, ప్రాన్ కోఫ్తా రెడీ అయ్యింది. మీరు కూడా దీన్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. లోపల కూడా మొత్తం ఉడికిపోయింది. అంతే అండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, అల్లా హాఫీజ్.